హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్ వచ్చేసి సిలాజిజం అండి. సిలాజిజం నుంచి 2-3 మార్క్స్కి వస్తాయి. మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2-3 మార్క్స్ వస్తాయండి. ఒక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనే కాదండి, రైల్వే పోస్ట్‌లో రైల్వే జాబ్స్‌కి ఏ దానికైనా, రైల్వే ఎగ్జామ్స్ ఏ దానికైనా సరే సిలాజిజం నుంచి ఖచ్చితంగా క్వెషన్ అనేది ఉంటుంది. సో, కంపల్సరీ గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్ డి చదివే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. పోస్టులు పడ్డాయి కదా! సో, ఎవరెవరు గ్రూప్ డీకి కూడా అప్లై చేస్తున్నారో నాకు ఒకసారి చెప్పండి. ఒకరిద్దరు అడిగారు గ్రూప్ డీకి టైమ్ టేబుల్ చెప్పండి, అలాగే టాపిక్స్ చెప్పమని. సో, ఎక్కువ మంది ఉంటే నేను చేస్తానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న మ్యాథ్స్, అర్థమెటిక్ వీటితో పాటే ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్ మనతో పాటే ఎన్టీపీసీకి. సో, గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఒక జనరల్ అవేర్‌నెస్సే. సో, మనం ఇది అయిపోయాక దానికి డిఫరెన్స్ ఎక్కువ మంది అడిగితే సో, జనరల్ అవేర్‌నెస్ కూడా చేస్తానండి. ఓకేనా? సో, ఫస్ట్ మన టాపిక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిలాజిజం అండి. సో, నేను కొన్ని సిలాజిజం టాపిక్ నేర్చుకొని నేను కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అనిపించినవి, సో, కొంచెం గుర్తుపెట్టుకోవాలనుకున్నది నేను నోట్స్ రాసుకున్నాను. సో, అదే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేయబోతున్నాను. మీకు ఈ క్లాస్ పోస్ట్ అయిన వెంటనే టెలిగ్రామ్‌లో మీకు ఈ నోట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. ఓకేనా? ఈ నోట్స్ కూడా మీకు నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఆహ్, ఓ ఎవరైనా టెలిగ్రామ్‌లో ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్‌లో నేను ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. వెళ్లి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఆల్, ఏ ఆర్ బి ఇందులో 4 ఉంటాయండి. ఈ 4 మెయిన్ అండి మనకి. ఈ 4ని బేస్ చేసుకొని మనకి ఆ స్టేట్మెంట్స్ అనేవి తిప్పి అడుగుతూ ఉంటారు. అలా ఇలా మార్చేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. అసలు ఫస్ట్ సిలాజిజం ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తారండి. దానికి 2 కంక్లూజన్స్ ఇస్తారు. అవి కరెక్టా, రాంగా అని మనల్ని అడుగుతారు. అంటే మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. 1 కరెక్ట్ లేదా 2 కరెక్ట్, 1 ఆర్ 2 కరెక్ట్, 1, 2 కరెక్ట్ లేదా ఎయిదర్ 1 కరెక్ట్, నాట్ 2 కరెక్ట్ అట్లా. కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకొని అలాగే కొన్ని సమ్స్ కూడా చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆల్ ఆల్ ఏ ఆర్ బి. ఆల్ ఏ ఆర్ బి అంటే అర్థం ఏంటంటే ఏ అనేది మొత్తం ఏ అనేది బిలో ఉంటుంది. బి లోపల ఉంటుందండి ఏ అనేది. ఆల్ ఏ ఆర్ బి. ఏ అనేది బిలో ఉంటుంది. డయాగ్రామ్ ఇలా వస్తుందండి. మనకి దీనికి డయాగ్రామ్స్ వేసుకుంటేనే మనం ఈ సమ్స్ చేయగలం. సో, ఇవి మనకి రావాలంటే ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్స్ నేర్చుకొని ఉంటే కొంచెం బెటర్‌గా ఉంటుందండి. నేను వెన్ డయాగ్రామ్స్ కూడా మీకు నేను వీడియో చేసి పోస్ట్ చేశాను. నీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఓకేనా? సో, ఆల్ ఏ ఆర్ బి అంటే ఏ అనేది బిలో ఉంటుంది. ఓకే. సమ్ ఏ ఆర్ బి అంటే సమ్ ఏ, కొంచెం ఏ అనేది బిలో ఉంటుంది. అంటే కొంచెం మాత్రమే ఉంటుంది. సో, డయాగ్రామ్ ఇలా వస్తుంది చూడండి. కొంచెం ఏ అనేది సమ్ ఏ ఆర్ బి. కొంచెం ఏ అనేది బిలో ఉంటుంది. అంటే ఏకి బికి కొంచెం రిలేషన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆల్ అన్నాడు కాబట్టి బిలో ఏ లోపల ఉండిపోయింది ఆల్ కాబట్టి. సో, ఇక్కడ కొంచెమే సమ్ ఏ అంటే కొంచెం మాత్రమే. సో, ఇలా కొంచెం కలుపుతామండి. ఓకేనా? నో ఏ ఆర్ బి అంటే నో ఏకి ఆర్‌కి అసలు రిలేషనే లేదు అన్నప్పుడు మనం ఇలా యారో మార్క్స్ వేసుకొని ఇంటూ సింబల్ పెట్టుకుంటాం. ఇది ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంటూ సింబల్ లేదా సెపరేట్‌గా రౌండ్స్ అనేవి ఏ అనేది బిని సెపరేట్‌గా చూయించొచ్చు. ఓకేనా? ఇంకొకటి సమ్ ఏ ఆర్ నాట్ బి. సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే కొంచెం ఏ అనేది బి కాదు. ఓకే. సమ్ ఏ ఆర్ నాట్ బి. కొంచెం ఏ అనేది నాట్ బి అంటే కొంచెం ఏ అనేది బి కాదంటే సగం ఏ అనేది సగం బి కదండి. సగం ఏ అనేది బి. మనకి ఇక్కడ హైలైట్ ఇక్కడేమో సమ్ ఏ ఆర్ బిలో కలిసిన పార్ట్ మనకి హైలైట్ చేశారు. ఇక్కడేమో సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే మనకి ఏలో కలవని పార్ట్‌ని హైలైట్ చేశారు. సో, మనకి ఇక్కడ చెప్పింది ఇది కాబట్టి మనం ఇది హైలైట్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పింది ఏంటండి, బిలో కలిసింది అంటే కలిసిన పార్ట్‌ని హైలైట్ చేసుకుంటాం. కలవలేదు అంటే కలవని పార్ట్‌ని హైలైట్ చేసుకుంటాం. ఓకేనా? ఏకి బికి రిలేషన్ లేదు. సమ్ ఏ ఆర్ నాట్ రిలేటెడ్ టు బి అంటే ఇలా చేస్తామండి. ఓకేనా? ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అండి. సో, ఇదే బెటర్ మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి మనం సమ్స్ చేద్దాం. సో, థియరీ నేను చెప్పాను కదా! ఇక్కడ నుంచి మనం సమ్స్ చేద్దామండి. ఓకేనా? ఇది చూడండి మీకు ఈజీగా అర్థమవుతాయి. అన్ని కిటికీలు తలుపులు అంటే తలుపుల్లో కిటికీలు ఉంటాయనే కదండి. అన్ని కిటికీలు తలుపులు. ఏ తలుపు గోడ కాదు. ఓకే. ఇప్పుడు చూడండి అన్ని కిటికీలు తలుపులు అంటే అన్ని కిటికీలు అనేవి మనకి కిటికీ అనేది లోపల వస్తుంది. అన్ని కిటికీలు తలుపులు. ఓకే. తలుపులు.
ఏ తలుపు గోడ కాదు. అంటే గోడకి, తలుపుకి రిలేషన్ లేదండి. రిలేషన్ లేదంటే ఇట్లా రాంగ్ పెట్టుకోమని చెప్పాం కదండీ మనం ఇందాక. మనం రాంగ్ నో అని వస్తే ఇలా యారోస్ పెట్టుకొని నో పెట్టుకుందాం. అన్ని కిటికీలు, తలుపులు ఏ తలుపు గోడ కాదు. అంటే రిలేషనే లేదు వీటి మధ్యలో. ఓకే. అన్ని కిటికీలు, తలుపులు అంటే ఆల్ తలుపుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది డయాగ్రామ్. దీనికి తీర్మానాలు, స్టేట్మెంట్స్, ఇవి కంక్లూజన్స్. తెలుగులో ప్రవచనాలు, తీర్మానాలు. ఓకే. కంక్లూజన్స్ ఏమిచ్చారు? ఏ కిటికీ గోడ కాదు. ఏ కిటికీ గోడ కాదండి. ఎందుకంటే మనకి తలుపులకి, గోడలకి నో ఉన్నప్పుడు దాని లోపల ఉన్న కిటికీలకి, గోడలకి రిలేషనే ఉండదు కదండి. సో కంక్లూజన్ 1 అనేది మనకి కరెక్ట్. ఏ కిటికీ గోడ కాదు, కరెక్ట్. ఏ గోడ తలుపు కాదు. ఏ గోడ కూడా తలుపు కాదండి, కాదు, నో రిలేషనే. సో మనకి ఈ 2 కంక్లూజన్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకే. సో దీన్ని బట్టి మనకి స్టేట్మెంట్ 1 and 2 2 కరెక్టేనండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, కొన్ని ఫోన్లు వాచీలు. ఓకే. అన్ని వాచీలు గన్లు. ఇక్కడ ఫోన్లకి, వాచీలకి రిలేషన్ ఏంటండి? కొన్ని ఫోన్లు, వాచీలు. సో కొంచెం కలపాలి. మనం ఇది చూసాం, సమ్ ఏ ఆర్ బి. ఓకే. ఇది అన్ని వాచీలు గన్లు. ఈ వాచీలు అన్నీ అనేవి గన్లు అంటండి, గన్లు. సో ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి మనకి ఈ వెన్ డయాగ్రామ్ వచ్చింది. సో ఇదేంటో చూద్దాం. అన్ని గన్లు వాచీలు. అన్ని గన్లు అనేవి వాచీలు. అంటే మనకి ఆల్ ఉన్నప్పుడు సమ్ వస్తుంది, కానీ సమ్ అన్నప్పుడు ఆల్ రాదు కానీ చెప్పాను కదండి. ఇక్కడ వాచీలన్నీ గన్లు అవ్వచ్చు, కానీ గన్లన్నీ వాచీలు అవ్వవు కదండి. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. అన్ని గన్లు వాచీలు కాదు. కొన్ని గన్లు ఫోన్లు అండి. ఇక్కడ రిలేషన్ ఉంది చూడండి. ఇక్కడ సమ్ వాచెస్ పైన నుంచి వచ్చింది, ఇక్కడ సమ్ ఇది సమ్ కదండి. కొన్ని గన్లు ఫోన్లు. సో ఇది కరెక్ట్. సో కంక్లూజన్ 1 రాంగ్, 2 కరెక్ట్. ఓకే. అన్ని గన్లు వాచులు అనేది సరైనది కాదు, కానీ కొన్ని గన్లు ఫోన్లు అనేది సరైనది. సో ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ఇస్తాం. ఓన్లీ 2 ఫాలోస్ అని రాయాలి. ఓకేనా? ఈ స్టేట్మెంట్ చూడండి. ఒక మ్యారేజ్ అయిన ఏ మ్యాగజైన్ టోపీ కాదు. అంటే మ్యాగజైన్కి, క్యాప్కి రిలేషన్ లేదు. అన్ని టోపీలు కెమెరాలు. ఈ క్యాప్స్ అన్నీ కెమెరాస్. ఏ కెమెరా మ్యాగజైన్ కాదు. ఏ మ్యాగజైన్, ఈ లోపల దానికి నో ఉందండి. కెమెరాస్కి నో ఉంది. క్యాప్స్కి నో ఉందండి. పైన ఉన్నదానికి ఏం నో లేదు. ఓకే. కొన్ని టోపీలు మ్యాగజైన్లు కాదండి. క్యాప్స్కి, మ్యాగజైన్కి నో రిలేషన్ ఉంది. ఏ కెమెరా మ్యాగజైన్ కాదు. మ్యాగజైన్కి, కెమెరాకి నో లేదండి. సో ఇది రాంగ్. ఇక్కడ మనకి మ్యాగజైన్కి, క్యాప్కి మాత్రమే నో రిలేషన్ ఉంది. కెమెరాస్కి నో రిలేషన్ లేదు. సో మనకి కొన్ని మ్యాగజైన్లు కెమెరాలు అవ్వచ్చండి. ఎందుకంటే మనకి క్యాప్కి మాత్రమే నో ఉంది. అదే మనకి కెమెరాలకి నో ఉంటే క్యాప్స్కి కూడా నో అవుతుంది. కానీ మీకు బెస్ట్ నేను ఇంకా డయాగ్రామ్ బాగా చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ మనకి టోపీలకు మాత్రమే మ్యాగజైన్లు కాదు అని ఉంది. ఈ కెమెరాలకు అనేది లేదు. ఒకవేళ మన కెమెరాలకు ఉంటే నో అనేది టోపీలకు అవ్వదు. కానీ ఇక్కడ టోపీలకి నో అని ఉంది కాబట్టి కొన్ని మ్యాగజైన్లు కెమెరాలు అవ్వే అవకాశం ఉందండి. కొన్ని మ్యాగజైన్లు కెమెరాలు అయ్యే అవకాశం ఉంది, కానీ టోపీలకి నో ఉంది. ఓకేనా? అదే మనకి ఈ నో అనేది ఈ కెమెరాకి మ్యాగజైన్కి నో ఉంటే అప్పుడు మ్యాగజైన్లకి టోపీలు రిలేషన్ రాదు. ఓకేనా? చూడండి, పై చిత్రం ఆధారంగా ఏ కెమెరా మ్యాగజైన్ కాదు అనే తీర్మానం సరైనది కాదు. ఓకేనా? ఏ కెమెరా మ్యాగజైన్ కాదు అనే తీర్మానం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని మ్యాగజైన్లు కెమెరా అవకాశం ఉంది. ఓకేనా?
రెండో తీర్మానం టోపిల్ మ్యాగజైన్ అనేది అసత్యమని తెలుస్తుంది. సో ఈ రెండోది మనం కంక్లూజన్ రాంగ్ అని మనం అనుకున్నాం కదండి, అది రాంగ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒక సమ్ చూద్దాం. బట్టండి స్టేట్మెంట్, మనుషులందరూ కుక్కలే. ఇవేం తప్పు కాదండి, వాళ్ళు అలా ఇస్తారు అంతే. సో మనుషులందరూ కుక్కలే, డాగ్స్. ఓకే, కుక్కలన్నీ పిల్లలు. ఈ డాగ్స్ అన్నీ అంటే ఏంటండి, పిల్లలు అంట. ఓకేనా. సో మనుషులందరూ పిల్లలు, ఈ మనుషులందరూ అనేవాళ్ళు పిల్లలు. సో లోపల ఉంది కాబట్టి ఆల్ వస్తుందండి, మనకి ఆల్ వస్తుంది. ఓకేనా. ఆల్ మనుషులందరూ కుక్కలే అన్నారు. సో ఈ కుక్కల ఈ మనుషులు అనేది కుక్కల లోపల పిల్లల లోపల ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అన్ని పిల్లలు మనుషులు, అన్ని పిల్లలు బయట నుంచి లోపలికి ఆల్ రాదండి. లోపల నుంచి బయటకి అయితే ఆల్ వస్తుంది. ఇది సమ్ మాత్రమే వస్తుంది. బయట నుంచి లోపలికి చూడండి, బయట నుంచి లోపలికి సమ్ మాత్రమే వస్తుంది, అంటే కొన్ని. లోపల నుంచి బయటకి అయితే ఆల్ వస్తుంది. ఓకేనా. అన్ని పిల్లలు మనుషులు, అన్ని పిల్లలు అనేవాళ్ళు మనుషులు కాదండి. ఇక్కడ అదే అన్నీ కాకుండా కొన్ని అని ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అన్నీ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఓకే, ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది. ఓకేనా. మనుషులందరూ పిల్లలు అనేది సరైనది. ఇది ఇంకొక టైప్ అండి, మోడల్ 2లా అనుకోవచ్చు. సో సేమ్ అలాగే ఉంటుంది, కానీ కొంచెం అక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ 2 కంక్లూజన్స్ ఇచ్చారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 కంక్లూజన్స్ ఇచ్చారు. సో చేద్దాం. అన్ని యాపిల్స్ వంకాయలే. యాపిల్స్ అనేవి వంకాయలు అంటండి. అన్ని వంకాయలు బెండకాయలే. సో ఈ వంకాయలన్నీ బెండకాయలే. కొన్ని బెండకాయలు నారింజాలు. సో ఈ కొన్ని బెండకాయలు అనేవి నారింజ. ఓకే, సో కొన్ని బెండకాయలు నారింజ. సో ఇలా వస్తుంది డయాగ్రామ్. సో మనం దీని ఆప్షన్స్ స్టేట్మెంట్స్ చూద్దాం. కొన్ని నారింజలు వంకాయలు. అసలు నారింజకి వంకాయలకి రిలేషనే లేదు. సో ఇది రాంగ్. అన్ని వంకాయలు యాపిల్ కాయలు. అన్ని వంకాయలు అనేది యాపిల్ కాయలు. నేనేం చెప్పానండి, లోపల నుంచి బయటకి అయితే ఆల్ వస్తుంది, బయట నుంచి లోపలికి ఆల్ రాదు, సమ్మని వస్తుంది. సో అన్నీ అన్నారు ఆల్. సో ఇది కూడా రాంగ్. కొన్ని యాపిల్ కాయలు నారింజాలు. కొన్ని యాపిల్ కాయలుకి నారింజకి అసలు రిలేషనే లేదు కదండి. కొన్ని యాపిల్ కాయలు నారింజకి అసలు యాపిల్ కాయలకి రిలేషనే లేదు. ఓన్లీ మనకి బెండకాయలకు మాత్రమే, నారింజకి బెండకాయలకు మాత్రమే రిలేషన్ ఉంది. సో ఇది కూడా రాంగ్. అన్ని బెండకాయలు యాపిల్స్. బెండకాయలు అన్నీ అన్నారండి లోపలికి. సో యాపిల్ అనేది లోపల ఉంది. సో లోపలికి ఆల్ రాదు కదండి, సమ్మే వస్తుంది. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ ఉన్నవి ఏవి మనకి ఏది చూడండి, 1 and 2 ఫాలో అవుతుంది కాదు, 2 and 3 కాదు, 2 కాదు, ఏది కాదు. ఇది మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఇది మన ఆన్సర్, ఏది కాదు. ఓకే, ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. అందరూ టీచర్లు డాక్టర్లే. అంటే టీచర్లందరూ డాక్టర్లే. అందరూ డాక్టర్లు విద్యార్థులే. అందరూ ఇంజనీర్లు విద్యార్థులే. సో ఇంజనీర్లు, ఇప్పుడు ఇంజనీర్లు వేసుకుందామండి. ఇంజనీర్లు అందరూ, ఈ డాక్టర్లు అనేవాళ్ళు విద్యార్థులే, ఇంజనీరింగ్ అనేవాళ్ళు విద్యార్థులే. సో స్టూడెంట్స్. ఓకే, కొందరు విద్యార్థులు టీచర్లు. సో సమ్ ఉంది కదా, బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు సమ్ కొందరు అన్నారు కాబట్టి సో ఇది ఫాలో అవుతుంది, ఇది కరెక్ట్. అందరూ డాక్టర్లు విద్యార్థులే. ఈ డాక్టర్లందరూ విద్యార్థులే కదండి, లోపల ఉంది. సో బయటికి ఆల్ వస్తుంది. సో కరెక్ట్. కొందరు ఇంజనీర్లు టీచర్లు. సో ఇది లోపలికి వెళ్ళేటప్పుడు కొందరు సమ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆల్ అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ కొందరు ఇంజనీర్లు టీచర్లు, ఇది కరెక్టే. అందరూ డాక్టర్లు టీచర్లే. ఈ డాక్టర్స్ అనేవాళ్ళు టీచర్స్ అంటండి. లోపలికి సమ్ అనేది వెళ్తుంది, ఆల్ అనేది వెళ్ళదని చెప్పాను. అందరూ అంటే ఆల్ కదండి. సో ఇది రాంగ్. అంటే మనకి 1, 2, 3 అన్నీ 1, 2, 3 ఫాలో అవుతాయి. ఇచ్చిన ఆప్షన్ 1, 2 కాదు, 1, 2, 3 ఉండాలి మనకి. 1, 3 కాదు, 1 లేక 3 కాదు. సో మన ఆప్షన్ ఏది కాదు.
ఇక్కడ మనకి 1, 2, 3 కూడా ఇచ్చింటే మనకి ఈ ఆప్షన్ అయ్యేదండి. సో ఇక్కడ 1, 2నే ఇచ్చారు కాబట్టి మనం ఆప్షన్ ఏది కాదు అని చెప్తాం. ఓకేనా? ఇలాంటివన్నీ మీకు ప్రాక్టీస్ కోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. ఇంకా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి చేద్దాం. ఇవొకటి చేసేసి ఇంకొక 2 చేసేసి మనం వీడియో నేను క్లోజ్ చేస్తాను. మీరు చేయండి. ఇంకా ఇవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కొన్ని వృక్షాలు బస్సులు, కొన్ని ట్రీస్ అనేవి బస్సెస్, అన్ని బస్సులు లారీలు, బస్సులన్నీ లారీలు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారండి స్టేట్మెంట్స్, కంక్లూజన్స్. కొన్ని వృక్షాలు లారీలు, కొన్ని రిలేషన్ ఉంది కదండి. ఈ ఆల్ అన్నప్పుడు ఇందులో కూడా కలుస్తుంది. కరెక్ట్. కొన్ని లారీలు వృక్షాలు, కొన్ని వృక్షాలు లారీలు అన్నా కొన్ని లారీలు వృక్షాలన్నా ఒకటే కదండి. సో ఇది కూడా కరెక్ట్. అన్ని లారీలు బస్సులు, లారీలన్నీ బస్సులు ఎలా అవుతుందండి? లోపలికి వెళ్తుందంటే సమ్మే ఉండాలి, ఆల్ రాదని చెప్పాను. సో ఇది రాంగ్. కొన్ని బస్సులు అనేది లారీలు. ఇక్కడ ఆల్ ఉన్నప్పుడు కొన్ని సమ్ వస్తుంది కదండి. సో ఇది కరెక్ట్. 1, 2, 4 ఫాలోస్. ఓకే, కేవలం 1, 2 అండ్ 4 మాత్రమే సరైనవి. సో మన ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, ఇంకొక ప్రాబ్లం. అన్ని పుస్తకాలు కేకులు, బుక్స్ అనేవన్నీ కేక్స్ అంటండి. ఇలా అయితే ఎంత బాగుంటుందో కదా, బుక్స్ అన్నీ కేక్లు అయిపోతే. జోక్ చేశానండి. సో అన్ని కేకులు యాపిల్స్, ఈ కేకులు అనేవన్నీ యాపిల్స్ అంటండి. యాపిల్స్ ఇలా అయినా కూడా బాగానే ఉంటుందండి. అన్ని కేకులన్నీ యాపిల్స్ అయితే హెల్దీ ఫుడ్. కానీ మనకు అది నచ్చదు కదా. సారీ, ప్రాబ్లం చేద్దాం. కొన్ని కేకులు పుస్తకాలు, కొన్ని కేక్స్ అనేవి పుస్తకాలు. బయట నుంచి వచ్చేవి సమ్ వస్తుంది. కరెక్ట్. ఏ కేకు పుస్తకం కాదు. ఏ కేకు పుస్తకం కాకుండా ఎలా ఉంటుందండి? కేకే పుస్తకం కదా. బుక్స్ అన్నీ కేక్సే కదా. ఆల్ బుక్స్ అన్నీ కేక్స్. సో ఇది రాంగ్. ఓకే, కొన్ని యాపిల్స్ పుస్తకాలు. కొన్ని బయట నుంచి, యాపిల్ అనేది బయట నుంచి వస్తుంది. సో సమ్ అనేది ఉంటుంది. బయట నుంచి లోపలికి వస్తే సమ్. కరెక్ట్. లోపల నుంచి బయటకు వెళ్తే ఆల్ ఉండాలి, బయట నుంచి లోపలికి వస్తే సమ్ ఉండాలి. అన్ని యాపిల్స్ పుస్తకాలు. అన్ని యాపిల్స్ అనే పుస్తకాలు ఎలా అవుతాయండి? కాదు కదా. అన్నీ బయట నుంచి వచ్చేటప్పుడు అన్నీ ఎలా వస్తాయి? యాపిల్స్ అనేవి అవుటర్. సో అన్ని యాపిల్స్ పుస్తకాలు కావు. సమ్ అయితే అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. మనకి ఓన్లీ 1, 3 ఫాలోస్. కేవలం 1 సరైనది, 1 లేదా 2 సరైనవి కాదు, 1 అండ్ 3 సరైనవి. సో మన ఆప్షన్ ఇది 1, 3 సరైనవి. ఓకేనండి. సిలాజిజం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈ మెటీరియల్ అనేది మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.